రాష్ట్ర విభజన చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీకి భారీ బెనిఫిట్ చేకూర్చుతానని వాళ్ళని నమ్మించి రాష్ట్ర విభజన సాధించి ఆ పైన కాంగ్రెస్ పార్టీ అత్యాశకి జల్ల కొట్టి తానే ముఖ్యమంత్రి అయ్యి 2014లో పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ ఎంపీ స్థానాలు కూడా ఘన విజయమే సాధించారు ఆనాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు తెలివైనటువంటి ఎత్తుగడ వేశారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అక్కడ తృతీయ పక్షాన్ని లేదా కూటమి ప్రభుత్వాల్ని జనం ఆదరించట్లేదు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే ఆ ప్రభావం తన మీద పడకుండా చూసుకోవచ్చని భావించి తెలివి ఎత్తుగడ వేశారు. అందుకే 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళారు. అది ఆయన ఘన విజయానికి కారణమైంది. అయితే అదే నిన్న కొంప ముంచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఈ 100 రోజుల ఇంపాక్ట్ వాస్తవంగా తను అధికారంలోకి రాగానే ఓ పరీక్ష అయిపోయింది. అదే ఎన్నికలు ఇమ్మీడియట్గా జరగడం. ఈ నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి అంటే తన అధికారంలోకి వచ్చాక పూర్తి పరిపాలన చేయకముందే మళ్ళీ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. గతంలోకి మళ్ళీ అందరినీ కలుపుకెళ్ళడం కాకుండా నిదానంగా పార్టీ మొత్తాన్ని తన గ్రిప్లో పెట్టుకుని నడుపుతున్నారు. బట్టి విక్రమార్కని సైడ్ చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైడ్ చేశారు. టోటల్గా మిగతా వాళ్ళందరినీ సైడ్ చేసి తనదైనటువంటి హవా నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇక పరిపాలన మీద దృష్టి సారిస్తాను అని ప్రకటించారు. ఇక ఆ పాయింట్ మీదకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.